అనగనగా కడప జిల్లాలో దుంపలపట్నం అని ఒక ఊరు. ఆ ఊరిలో బెనర్జీ అనే వ్యక్తి బుస్సాకార్ప్ బ్యాంక్లో మేనేజర్గా పనిచేస్తున్నారు. అలా అతను బ్యాంక్లో మీటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్తున్న దారిలో ఒక చిన్న ప్రమాదంని ఎదుర్కొంటారు. అలా వెళ్తుండగా ఆటో అకస్మాత్తుగా రోడ్డు మధ్యలోకి రాగా బెనర్జీ కంట్రోల్ తప్పుతారు. కార్ యాక్సిడెంట్ జరుగుతుంది. చుట్టూ జనం. అక్కడ జనం ఉన్నా ఎవరూ సహాయం చేయకపోతే ఒకతను రేవంత్ అనే వేరే బ్యాంక్ ఎంప్లాయీ వచ్చి సిపిఆర్ చేసి అంబులెన్స్ ని పిలిచి అతనిని కాపాడుతాడు. ఇది రేవంత్ ప్రపంచం. అతని భార్య కాత్యాయిని మరియు పిల్లలతో సంతోషంగా సాగిపోయే జీవితం. అయితే పెళ్లికి ముందు రేవంత్ బ్యాంక్లో లోన్ పెట్టి ఇష్టంగా తీసుకున్న ఇల్లు ఇది. ప్రస్తుతం వీళ్ళు ఏ కష్టాలు లేకుండా చాలా సంతోషంగా ఉంటున్న సమయం. కానీ ఏది ఏమైనా ఇది సొంత ఇల్లు కాదని అనుకున్నప్పటికీ పిల్లలను చూసి రోజులని ఆనందంగా గడిపేస్తున్నారు. కాత్యాయని రోజు దేవుడికి ఏ లోన్ లేకుండా ఒక సొంత ఇల్లు కావాలని వేడుకునేది. అలా కొద్ది రోజులకి వీళ్ళ ఆశలు ఎక్కువ అవుతుండడంతో అప్పులు, వడ్డీలు, ఖర్చులు అన్నీ పెరిగాయి. వీళ్ళలో సంతోషం తగ్గింది. కాత్యాయని ప్రతిరోజు పక్క ఇంటి వాళ్ళ ఆనందం చూసి అలాంటి ఆనందం ఎందుకు వీళ్ళలో పోయింది, ఏం జరిగింది అని రోజు ఆలోచిస్తూ ఉండేది. బయటకి చెప్పుకోలేని బాధలు, ఆలోచనలు తన మనసులో కూరుకుపోయాయి. అలా రోజులు గడుస్తున్న కొద్దీ వీళ్ళకి అప్పులు, కష్టాలు కూడా పెరుగుతూ వచ్చాయి. రేవంత్ పై ఒత్తిడిని పెంచాయి. రేవంత్ కి వస్తున్న జీతం అంతా ఇంటికి, వాళ్ళ చిన్న చిన్న అవసరాలకి మాత్రమే సరిపోయేవి. రోజు రాత్రులు రేవంత్ కి కూడా సరిగ్గా నిద్ర పట్టక ఆనందం తన జీవితంలో ఎప్పుడు మళ్ళీ వస్తుందో అని బాధపడేవాడు. శని, ఆదివారాలు ఇంట్లో ఉండి తన భార్యకి బాధపడొద్దు అని ధైర్యం చెప్పేవాడు రేవంత్. అలా వాళ్ళిద్దరూ ఒకరోజు సమస్యల గురించి మాట్లాడుకుని ఉన్న డబ్బంతా తీసి చూడగా అవి సరిపోలేదు. దానితో రేవంత్ కి ఏం చెయ్యాలో దిక్కుతోచక బాధతో తల పట్టుకునేవాడు. కొన్ని రోజులకి రేవంత్ వాళ్ళ అమ్మగారు తనని చూడటానికి వస్తారు. కానీ రేవంత్ ఇంకా కష్టాల్లోనే ఉంటాడు. కనీసం టిఫిన్ అయినా తినమని అమ్మ చెప్పినా తనకి తినాలని లేదని చెప్తాడు. అలా తన డ్యూటీకి టైం అయిందని ఆఫీస్కి వెళ్ళిపోతా అని అంటాడు. కానీ కాత్యాయని మాత్రం రోజంతా తన గదిలో దేవుడికి పూజలు చేస్తూనే ఉండేది. సాయంత్రం రేవంత్ అలిసిపోయి ఇంటికి వస్తాడు. కాత్యాయని ఏమైందని అడుగుతుంది. రేవంత్ నెల నెలా వడ్డీ పెరుగుతుందని, ఏం చెయ్యాలో తెలియట్లేదని అంటాడు. రాత్రి రేవంత్ కి నిద్ర పట్టక బాధతో బయట నిలబడగా బెనర్జీ అటువైపుగా వస్తారు. రేవంత్ ని గుర్తుపడతారు. తర్వాత రోజు ఉదయం యథావిధిగా భార్యాభర్తలు ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకుంటూ ఉంటారు. కానీ లోపలే భయం ఉండగానే ఉంటుంది. ఆ రోజు రేవంత్ తను డ్యూటీకి వెళ్ళినట్టు ఇంట్లో చెప్పి ఇంటి నుంచి బయలుదేరుతాడు. కానీ డ్యూటీకి కాకుండా వేరే బ్యాంక్కి వెళ్ళి పర్సనల్ లోన్కి అప్లై చేద్దామని అనుకుంటాడు. కానీ అక్కడ బ్యాంక్ వాళ్ళు తనకి ఉన్న లోన్ గురించి తెలిసి పర్సనల్ లోన్ని క్యాన్సిల్ చేసి అతన్ని పంపించేస్తారు. దానితో రేవంత్ కి ఏమీ తోచక ఏ బ్యాంకు లోన్ ఇవ్వట్లేదని ఇంటికి వచ్చి బాధపడతాడు. రోజు వీళ్ళు వండుకుని తినే తిండి కూడా సహించేది కాదు. కానీ బలవంతంగా తినాలి కదా అని తినేవారు. రేవంత్ ఇంటికి ఎప్పటికప్పుడు బ్యాంక్ నుంచి లోన్ ఏం చేసైనా సరే టైంకి కట్టాలని నోటీసులు వచ్చేవి. అవి చూసి రేవంత్ తెలిసిన వాళ్ళకి ఫోన్లు చేసి సహాయం అడగటానికి ప్రయత్నించినా ఎవరూ కూడా సహాయానికి ముందుకు రాలేదు. అలా ప్రతి నెల బ్యాంక్ రేవంత్ వాళ్ళ ఇంటికి నోటీసులు పంపుతూనే ఉండేది. కానీ లోన్ కట్టనీకి డబ్బు లేదు. కాత్యాయనికి చాలా భయం వేసేది. చివరికి ఉన్న ఈ ఇల్లు కూడా పోతుందేమో అని. రేవంత్ కి కూడా ఏమీ చేయలేని పరిస్థితి.
ఒకరోజు బెనర్జీ రేవంత్ ని చూసి ఏమైందని అడగగా రేవంత్ ఏమీ లేదండి అని చెప్పి వెళ్ళిపోతాడు. అలా ఒకరోజు బ్యాంక్ వాళ్ళు ఇంటి డోర్ పై నోటీస్ పెడతారు, లోన్ కట్టకపోతే ఇంటిని ఆక్షన్ లో పెడతామని. ఆ నోటీస్ చూసిన కాత్యాయిని ఏమీ తోచక దేవుణ్ణి ప్రార్థిస్తూ ఏడుస్తూ ఇంట్లోనే ఉంటుంది. ఇరుగు పొరుగు వాళ్ళంతా రేవంత్ గురించి, వాళ్ళ ఇంటి ఆక్షన్ గురించి రకరకాలుగా ఎగతాళిగా మాట్లాడుకుంటారు. వీధిలో పిల్లలు వాళ్ళని పట్టించుకోవట్లేదని రేవంత్ పిల్లలు వాళ్ళ అమ్మతో చెప్పగా అలా ఏమీ కాదని కాత్యాయిని ఓదారుస్తుంది. రేవంత్ తన చిన్ననాటి స్నేహితురాలైన నందిని దగ్గర కొంత డబ్బు అప్పుగా తీసుకుని ఇంటికి వెళ్తాడు. ఇలా ప్రతి నెల అప్పు తీసుకుని అప్పులు ఎక్కువ అవడంతో భార్యాభర్తలిద్దరికి రాత్రులు నిద్ర ఉండేది కాదు. తర్వాత రోజు ఉదయం రేవంత్ ఇంటి దగ్గర ఉన్న పార్క్ లో ఎవరికీ చెప్పుకోలేని బాధలో ఉండగా బెనర్జీ గారు వచ్చి తన పక్కన కూర్చుంటారు. బెనర్జీ అసలు సమస్య ఏంటో చెప్పమని అడిగితే బాధ దాచుకోలేక రేవంత్ మొత్తం చెప్తాడు. అప్పుడు బెనర్జీ, నీ లోన్ క్లియర్ అయిపోయిందంట, ఒకసారి బ్యాంక్ కి వెళ్లి చూసుకో అని అంటారు. అది విన్న రేవంత్ నిజమో కాదో అడగకుండా బ్యాంక్ కి పరుగులు తీస్తాడు. బ్యాంక్ కి వెళ్లి చూడగా రేవంత్ ది లోన్ మొత్తం క్లియర్ అయిందని బ్యాంక్ మేనేజర్ క్లియర్ చేసినట్లు ఉంటుంది. బెనర్జీ గారు కూడా బ్యాంక్ కి వస్తారు. లోన్ క్లియర్ అయిందన్న విషయం చూసి రేవంత్ ఆనందానికి హద్దుండదు. బయట ఉన్న వాచ్మెన్ ని ఎత్తేసుకుని సంబరపడతాడు. బ్యాంక్ మేనేజర్ కి థ్యాంక్ యూ చెప్దామని వెళ్ళగా కొత్తగా ఈ చంద్రచాంద్ బ్యాంక్ కి మేనేజర్ గా అపాయింట్ అయిన బెనర్జీ ఉంటారు. అప్పుడు బెనర్జీ, నువ్వు నాకు చేసిన సహాయం నువ్వు మర్చిపోయావేమో, కానీ నేను గుర్తు పెట్టుకున్నా అని అంటారు. రేవంత్ తనకి వచ్చిన నోటీస్ పేపర్స్ తోని బాధని కన్నీరుని తుడుచుకుని ఆనందపడతాడు. ఆ లోన్ క్లియరెన్స్ విషయం తన భార్యకి చెప్తాడు. ఒక్కసారిగా కాత్యాయిని రేవంత్ ని కౌగిలించుకుంటుంది. అదే రోజు రేవంత్ వాళ్ళ అక్క వాళ్ళ పిల్లలు కుటుంబం అంతా కలిసి సంబరాలు చేసుకుంటారు. సాయంత్రం వేళలో ఏ బాధలు లేని ఈ కుటుంబం మళ్ళీ ప్రకాశిస్తుంది. మరియు రేవంత్ కాత్యాయినిల మధ్య ప్రేమ, వారి దాంపత్యం మళ్ళీ నిలబడింది. తర్వాత రోజు రేవంత్ కష్టాలు పోయినందుకు పార్టీ అరేంజ్ చేసి బెనర్జీని ఇన్వైట్ చేస్తాడు. ఆ రోజు రాత్రి కాలనీ అంతా ఆనందమయమై కథ సుఖాంతమైంది. ఈ కథలో నీతేంటంటే మన కోరికలు, ఆశలు అరచేతిలో ఉంచుకోవాలి. అవి చేయి దాటితే కష్టాలు తప్పవు. ఈ కథ కల్పితం కావచ్చు, కానీ రేవంత్ కి దక్కిన సహాయం మనం కష్టాల్లో ఉన్నప్పుడు దక్కుతుందా అని ఒకసారి ఆలోచించి ఏ నిర్ణయమైనా తీసుకోండి. శుభం. హాయ్ గైస్, నా పేరు దినేశ్వర్ సార్. మీరు ఇప్పుడు చూస్తున్న వీడియోని నేనే ఎడిట్ చేశాను. ఈ ఛానల్లో కంటెంట్ మీకు నచ్చితే ప్రతి వీడియోకి ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ మీ నుంచి మేము ఆశిస్తున్నాం. అండ్ ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ ఇంకా మీకు కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు ద ఒరిజినల్ మోరల్స్. మీరు ఇంకా సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి వీడియోస్ ఈ ఛానల్లో పెట్టడానికి మేము ట్రై చేస్తాం. థ్యాంక్ యూ. హాయ్ అందరికి, నేను నందిని. ఈ కథకి వాయిస్ ఓవర్ ఇచ్చింది నేనే. ప్రతి కథలోని మీనింగ్ ని మీకు అర్థమయ్యేలా తెలియజేయడమే నా గోల్. ఈ కథ కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలియజేయండి.